తెలిసిందే. మరి రెండు రాష్ట్రాలు విడిపోకముందు మొట్టమొదటిగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మీకు తెలుసా? అసలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి హోదా ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎవరి అధీనంలో ఉంది? ఇప్పటివరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించారు? అసలు వాళ్ళ భార్యలెవరు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇప్పటివరకు మీకు ఏ ముఖ్యమంత్రి పాలన నచ్చిందో అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ గురించి చాలా మందికి కొంత చరిత్ర అయితే తెలియదు. మన మొట్టమొదటి ముఖ్యమంత్రి చాలా మందికి తెలియదు. అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఆ విధంగా ఉండేవి కాదు అప్పట్లో. అయితే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన 1953 వరకు కూడా మనకి ఇంకా రాష్ట్రాల విధంగా పునర్వ్యవస్థీకరణ జరగలేదు. దానివల్ల మనం ఆంధ్ర స్టేట్ గా విభజించాం. అంతకు ముందు వరకు అంటే స్వాతంత్రం రానంత వరకు కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడడానికి దాదాపు 8 సంవత్సరాల టైం పట్టింది. అంతవరకు కూడా మనం మద్రాస్ లో భాగంగానే ఉండేవాళ్ళం అన్నమాట. తమిళులు, తెలుగువారు అందరూ కూడా కలిసి ఉండేవారు. మనందరికీ కూడా మద్రాసే ప్రధాన నగరం. మద్రాసీలుగానే మనం కొనసాగించబడ్డాం. 1953లో మనకి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయననే ఆంధ్ర కేసరి అని కూడా అంటారు. అప్పట్లో మనకి ఆంధ్ర స్టేట్, హైదరాబాద్ స్టేట్ అని ఉండేవి. ఆంధ్ర స్టేట్ కి ప్రకాశం పంతులు గారు మనకి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ప్రకాశం పంతులు గారి అర్ధాంగి హనుమాయమ్మ గారు. ప్రకాశం పంతులు గారు 1 సంవత్సరం 45 రోజులంటే 1954 నవంబర్ 15 వరకు ముఖ్యమంత్రిగా మనకి సేవలందించిన తర్వాత 3.5 నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఆ తర్వాత 1954 మార్చి నుంచి 1956 అక్టోబర్ వరకు బెజవాడ గోపాలకృష్ణ గారు మనల్ని పరిపాలించారు. గోపాల్ రెడ్డి గారు అర్ధాంగి లక్ష్మీకాంతం గారు. ఇక 1956లో పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వలన మనం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాం. అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాక మొట్టమొదటిసారి 1956 నవంబర్ 1న నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంజీవరెడ్డి గారు 1956 నుంచి 1960 జనవరి 11 వరకు పరిపాలించారు. సంజీవరెడ్డి గారి అర్ధాంగి నాగరత్నమ్మ గారు. ఆ తర్వాత దామోదర సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా సేవలందించారు. సంజీవయ్య గారు 1962 మార్చి 12 వరకు పరిపాలించారు. సంజీవయ్య గారి అర్ధాంగి కృష్ణవేణి గారు. ఇక 1964 నుండి 1971 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. బ్రహ్మానందరెడ్డి గారి భార్య రాఘవమ్మ గారు. 1971 నుండి 1973 వరకు పాములపర్తి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే మన పివి నరసింహారావు గారు. చాలా మందికి పాములపర్తి నరసింహారావు గారంటే తెలియదు, కానీ పివి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పివి గారు 1991 నుండి 96 వరకు మన దేశ ప్రధానిగా కూడా సేవలందించి తెలుగు వారికి గర్వకారణమయ్యారు. పివి గారి అర్ధాంగి సత్యమ్మ గారు. 1971 జనవరి నుంచి డిసెంబర్ 1 వరకు కూడా రాష్ట్రపతి పాలనే సాగింది. 1973 డిసెంబర్ నుండి 78 మార్చి వరకు జలగం వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు 1978 నుండి 80 వరకు సేవలందించారు. చెన్నారెడ్డి గారి అర్ధాంగి సావిత్రిదేవి గారు. 1980 నుండి 82 వరకు టంగుటూరి అంజయ్య గారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంజయ్య గారి అర్ధాంగి మణెమ్మ గారు. ఆ తర్వాత భవనం వెంకట్రామరెడ్డి గారు 1982 ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు, అంటే కేవలం 208 రోజులు ఆంధ్రప్రదేశ్ కి సేవలందించారు. ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి. 2014 వరకు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే ఉన్నాం. వెంకట్రామరెడ్డి గారు అర్ధాంగి జయప్రద గారు. 1983 జనవరి నుండి 84 ఆగస్టు వరకు అన్నా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే 202 సీట్లు గెలుచుకుని అత్యధిక మెజారిటీతో గెలిచి ఒక ప్రభంజనమే సృష్టించారు. దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీకి గట్టి దెబ్బ కొట్టారు ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా.
ఎన్టీఆర్ గారి గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఇందిరాగాంధీ సహాయంతో 31 రోజులు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించి 89 వరకు కూడా పరిపాలించారు. ఎన్టీఆర్ గారి అర్ధాంగి బసవతారకం గారు మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మళ్లీ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1989 డిసెంబర్ నుండి 1994 వరకు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పరిపాలించారు. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ని కేవలం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వారు మాత్రమే పరిపాలించారు. మీరు గమనించినట్లయితే అంతవరకు కూడా కాంగ్రెస్ ని ఢీకొట్టే పార్టీ ఇక్కడ ఒక్కటి కూడా లేదు. నేదురుమల్లి గారి అర్ధాంగి రాజ్యలక్ష్మి గారు, అలాగే మర్రి చెన్నారెడ్డి గారు, అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అర్ధాంగిల గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. మళ్లీ 1994 డిసెంబర్ నుండి 95 సెప్టెంబర్ వరకు ఎన్టీఆర్ గారు 263 రోజులు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 1995 సెప్టెంబర్ నుంచి 2004 మే 13 వరకు వరుసగా చంద్రబాబు ఏకధాటిగా 8 సంవత్సరాల 265 రోజులు ముఖ్యమంత్రిగా సేవలందించారు. చంద్రబాబు గారి అర్ధాంగి భువనేశ్వరి గారు అందరికీ తెలిసిన విషయమే. భువనేశ్వరి గారు నందమూరి తారక రామారావు గారి రెండవ బిడ్డ. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు 2004 నుంచి 2009 వరకు సేవలందించారు. వైఎస్ఆర్ గారి అర్ధాంగి విజయమ్మ గారు. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత 1 సంవత్సరం పాటు రోసీ గారు సేవలందించారు. రోసీ గారి అర్ధాంగి శివలక్ష్మి గారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే వరకు పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాగా తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి అర్ధాంగి శోభ గారు. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్ధాంగి భారతిరెడ్డి గారు కాగా తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్ధాంగి గీత గారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు రెండో ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి సేవలందిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యలు ముగ్గురు. మొదటి భార్య నందిని, వీళ్ళిద్దరికీ కూడా వెంటనే విడాకులైపోయి ఆ తర్వాత రేణుదేశాయ్ గారిని వివాహం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వీరిద్దరికీ కూడా విడాకులైపోయి మళ్లీ ఇప్పుడు రష్యాకి చెందిన లేస్నోవా అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇక ఈవిడికి అలా రేణుదేశాయ్ గారికి కూడా 2 పిల్లలున్నారు. ఈ విధంగా మనల్ని అంటే 1953 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు వరకు కూడా 20 మంది ముఖ్యమంత్రులు మనల్ని పరిపాలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం 26 సార్లు ముఖ్యమంత్రులు మార్చబడ్డారు. అలాగే ఎన్నికలు కూడా, ఉప ఎన్నికలు, అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం ఈ 26 సార్లకు గాను 20 మంది ముఖ్యమంత్రులు మనల్ని ఇప్పటి వరకు పరిపాలించారు. చూశారు కదా.